ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ సుదీర్ఘంగా సాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వినోద్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతూనే ఉంది. సుమారు 7.5 గంటలుగా ఈ విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు కాబట్టి అరెస్ట్ అయినటువంటి 4 నిందితులు ఇప్పటివరకు కూడా వీళ్ళ స్టేట్మెంట్లో కూడా ప్రభాకర్ రావు పేరు చెప్పడంతో ఈయన విచారణ కీలకంగా ఉంది కాబట్టి సుదీర్ఘంగా విచారణ చేస్తున్నారు. అయితే ఇంకా మరొక గంట పాటు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ విచారణ తర్వాత ఆయన్ని మరొకసారి పోలీసులు విచారించాలని భావిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే సిట్కి నేతృత్వం వహిస్తున్నటువంటి ఏసీపీ వెంకటగిరితో పాటుగా వెజోన్ డీసీపీ కూడా ఈ విచారణలో పాల్గొన్నారు. ఉదయం నుంచి కూడా ఆయన విచారణలో పాల్గొన్నారు. ఉదయం 11:30 గంటల నుంచి ఈ విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా ఈ ఎన్నికల సమయంలో జరిగినటువంటి ఎన్నికల కంటే ముందు జరిగినటువంటి కీలక నేతల ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించినటువంటి వ్యవహారం, అప్పుడు ఈ వ్యవహారంపై కేసు నమోదైనటువంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన తర్వాత ప్రభాకర్ రావు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అప్పుడు ఈ 4 కూడా విచారించినటువంటి సమయంలో కీలక విషయాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. అప్పుడు కీలక నేతలు, రాజకీయ నేతలు, బీజేపీ అండ్ కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు చేయడం, వాళ్ళ ఆర్థిక మూలాలు ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయి, వారికి సహకరించేటువంటి వ్యాపారవేత్తలు కావచ్చు, ఎన్నికల వేళ ఇవన్నీ సోదాలు చేయించడం, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయించడం, టాస్క్ ఫోర్స్ అధికారుల చేత రైడ్ చేయించడం, ఇవన్నీ కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరిగినాయని అప్పుడు అరెస్ట్ అయినటువంటి 4 స్టేట్మెంట్లు కూడా ప్రధానంగా వివరించారు. అందులో ప్రభాకర్ రావు పేరు ప్రధానంగా ప్రస్తావించారు కాబట్టి ఆయన విచారణ చాలా కీలకం. ఇంకా వాళ్ళు చెప్పినటువంటి వివరాలే కాకుండా ఇంకా ఎవరెవరి ప్రొఫైల్ క్రియేట్ చేశారు, వాళ్ళ ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేశారనే అంశం పోలీసులకు తెలియాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు పోలీసులు సేకరించినటువంటి ఆధారాలని అనుగుణంగా ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. గతంలో 4 ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈ దర్యాప్తు కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో ఈ దర్యాప్తు ముగిసే అవకాశం ఉంది. ఈరోజు మరొక రోజు ఆయన పిలవాలని పోలీసులు భావిస్తున్నారు కాబట్టి ఈ కేసులో ప్రస్తుతానికైతే ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఈయన విచారణ తర్వాత మరికొంతమంది వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది. ఓటు